హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లింకారా క్రియేషన్స్. నేను ఈ మధ్యలో ఒక చిన్న మినీ టార్చ్ లైట్ అయితే బాగుంటుందని ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే ఒక చిన్న మినీ టార్చ్ లైట్ ఆర్డర్ చేశానండి. అది ఎలా ఉంది, ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను. చూడండి, అది ఎందులో బుక్ చేశానంటే మీషోలో బుక్ చేసా. మీషోలో ప్యాక్ ఆఫ్ 3 వచ్చేసి 250 రూపీస్ ఉంది. అవి కీ చైన్ టార్చ్ లైట్స్ అండి. అవి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. అవి ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అంతా క్లియర్గా చెప్తానండి. ఇదేనండి, అది మినీ కీ చైన్ టార్చ్ లైట్స్ అండి. ఇవి 3 మోడ్స్ ఉంటాయండి. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చెప్తుంది. చాలా స్ట్రాంగ్, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కింద పడిన పగిలిపోతుంది అట్లాంటిది ఏమి ఉండదు. మిర్రర్ కూడా ఉంది దీనికి. ఇది ఎలా యూజ్ అయ్యిందంటే మైక్రో యూఎస్బి ఛార్జింగ్ కూడా ఉందండి. ఇందులో బాటిల్ ఓపెన్ చేసుకోవడానికి క్యాప్స్ ఉంటాయి కానీ కూల్ డ్రింక్ క్యాప్స్ అవి ఓపెన్ చేసుకోవడానికి యూజ్ అయ్యింది. చాలా మినీ అంటే ఇంతే సైజ్ ఉంటుంది. దీంట్లో చాలా డిస్టెన్స్ వస్తుంది. ఒక 2 రూమ్స్ వరకు డిస్టెన్స్ లైట్ వస్తుందండి. దీంతో మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాయి. ఇది మీషోలో బుక్ చేశాను. 250కి ఇలాంటివి 3 వస్తాయండి. అవి నేను మా ఇంట్లో యూజ్ చేయడం వల్ల ఇది ఒక్కటి ఇంకా ఓపెన్ చేయలేదు. అవి మిగతా బైక్ కీస్కి వాటికి వీటికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది, దానికి ఛార్జర్ ఎలా వస్తుంది ఏంటి అని మొత్తం క్లియర్గా చూపిస్తాను. చూడండి, చూడండి ఎంత చిన్నగా ఉందో. చూసారా, మినీ టార్చ్ లైట్ అండి ఇది. ఇక్కడ ఏమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంది కేబుల్. ఇట్లా యూఎస్బి కూడా ఉంది. చూడండి, ఇక్కడ చూపిస్తా. యూఎస్బిది కూడా ఇక్కడ వచ్చారు. యూఎస్బిది ఇక్కడ బటన్ ఉందంటే ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. చూసారుగా, ఇక్కడ దాన్ని ఇట్లా బయటకు లాగితే వస్తుందండి. వచ్చినప్పుడు యూఎస్బి పెట్టుకొని మన ఫోన్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక 2-3 అవర్స్ ఛార్జింగ్ అయితే చాలా బాగా అవుతుందండి. ఇట్లా కీ చైన్స్, మన ఇంటి కీ చైన్ ఉంటాయి, కీస్ ఉంటాయి కదండి, ఇట్లా పెట్టుకోవచ్చు. బైక్స్కి, పొలాలకి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఫోన్ అయితే ఫోన్ లైట్ పెట్టుకుంటే ఫోన్ కింద పడితే వాటర్లో పడితే ఫోన్ పాడైద్దని భయపడకుండా ఇది కీ చైన్ అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఒక పాడైనా కూడా అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కువ మనీ కానీ 10,000 పెట్టి మనం ఫోన్ పాడు చేసుకోలేం కదా. ఇలా టార్చ్ లైట్ అయితే ఒక 80 రూపీస్ 90 రూపీస్తో మన పోయినా కూడా మనం బాధపడాల్సిన ఎగ్జాక్ట్ ఇది ఏం పాడవదు. వాటర్లో పడ్డా కూడా కొంచెం వాటర్ తిరిపేసి ఎండ పెడితే మళ్ళీ వర్క్ అవుతుందండి. ఆల్రెడీ ఒకసారి మాది అలానే పొలంలో పడిపోతే వాటర్లో తడిచినా కూడా కొంచెం ఎండబెట్టి వాటర్ క్లియర్ చేసి ఎండబెడితే మళ్ళీ వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి, దీనికి 3 మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడ్ చూసారుగా ఎంత లైటింగ్ వస్తుందో. ఇప్పుడు లైటింగ్ ఉండడం వల్ల మీకు లైటింగ్ ఎక్కువ అనిపించట్లేదు కానీ మళ్ళీ ఇప్పుడు సెకండ్ మోడ్ ఇంకా ఎక్కువ వస్తుందండి లైట్. థర్డ్ మోడ్ ఏమో ఇలా మిల్క్ అని వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇది యూఎస్బి ఛార్జర్ కూడా యూజ్ అవుతుంది. మనకి కీ చైన్ పెట్టుకోవాలంటే మన ఇంటి తాళాలకి ఇలా ఉంది కానీ ఇలానే కీ చైన్లో పెట్టుకుని మళ్ళీ ఇలా వదిలేస్తే మన కీకి లాక్ అయిపోతుంది. దీనికి ఛార్జర్ కూడా ఇచ్చారండి. ఇది ఉంది, ప్లగ్ పిన్ ఛార్జర్ ఉంటుందండి దీనికి. చూడండి ఎలా ఉందో. ఇలా దీన్ని పెట్టుకొని ఇది పెట్టుకొని దీనికి కూడా మనం వేరే దాన్ని ఛార్జ్ చేసుకోవాలన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. 2 సైడ్ 2 విధాలుగా ఇది ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఛార్జింగ్ వేరే ఫోన్స్ కానీ ఎలానైనా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అండి. ఇది ఆన్లైన్లో బుక్ చేసాం. ఒక పీస్ వచ్చేసి 90 రూపీస్ పడ్డది. మేము 4 పీస్ ప్యాక్ ఆఫ్ 4 ఆర్డర్ చేసాం. అన్ని కీస్కి, బైక్స్ కీస్కి, కార్ కీస్కి అలా యూజ్ అయితే బాగుంటుందని ఇలా 4 ఆర్డర్ చేసాం. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఆర్డర్ చేయండి. ఇది మేము మీషోలోనే ఆర్డర్ చేసాం. చాలా అంటే చాలా వర్కబుల్, చాలా యూస్ఫుల్ అండి. పొలాల్లో వెళ్ళే వారికి, ఎటైనా బయటకు వెళ్తే నైట్ టైం టార్చ్ లైట్ పెట్టుకుని వెళ్ళలేం కదండి. ఇదైతే మన కీక్ ఉంటుంది కాబట్టి ఇట్లా నొక్కగానే కీక్ సెట్ అయిపోతుంది. లైట్ చూడండి, ఒక 2 రూమ్స్ వరకు వస్తుంది. నేను లైటింగ్లో ఉన్నా కానీ అలా మీకు అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా లైటింగ్ వస్తుందండి. ఇప్పుడు మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తా కావాలంటే. బయట నుంచి లైట్ చూడండి ఎలా ఉందా. చూడండి ఎలా లైటింగ్ వస్తుందో. ఒకవేళ ఇవి మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం మీషోలో దొరుకుతాయండి, అవైలబుల్ ఉన్నాయి. కావాలంటే మీకు లింక్ కూడా షేర్ చేస్తాను గ్రూప్ కింద. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది వచ్చాను. చూడండి ఎలా ఉందో. చూసారు కదా, చాలా చిన్నది, ఎంత క్యూట్గా ఉంది కానీ చాలా డిస్టెన్స్ వరకు లైటింగ్ వస్తుందండి. ఇది
ఎన్ని మ్యాక్సిమం ఒక 5 నుంచి 7-8 మీటర్స్ వరకు ఫుల్ లైటింగ్ వస్తుందండి. మనకి ఎంత దూరం ఒకవేళ జర్నీ చేసి మనకు వచ్చిన నైట్ టైం వస్తూ ఉంటాం, ఫోన్ పట్టుకుంటే ఫోన్ కింద పడితే ఫోన్ పాడైతే ఎక్కువ కాస్ట్ కదండి, పాడైపోద్ది కదండి. ఇదైతే మీన్ ఈజీగా ఉంటుందండి. ఇది వెరీ ఫ్లెక్సిబుల్, వెయిట్లెస్. చూడండి ఎంత బాగుంది. దీనికి చాలా అంటే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయండి. దీనికి వీటికి 4 మోడ్స్ ఉన్నాయండి. టార్చ్ లైట్కి చూడండి క్లియర్గా ఎలా ఉంది ఏంటి అనేది. ఇదేమో లైట్ ఆన్ చేసే బటన్ అండి. ఇదేమో మన ఇంట్లో ఏమైనా దారాలు కానీ ఏమైనా కట్ చేసుకోవాలంటే ఇక్కడ కట్ చేయడానికి ఫ్రీజర్ లాగా వచ్చిందండి ఇక్కడ. నెక్స్ట్ ఇది ఛార్జింగ్ పెట్టుకునేదండి. యూఎస్బి ఛార్జింగ్ కూడా ఉంది చూడండి క్లియర్గా. చూసారుగా, మీకు తీసి చూపించమంటారా? చూసారుగా, దీనికి 4 మోడ్స్ ఉంటుందండి. లైట్ ఫస్ట్ మోడ్ చూడండి లైట్ ఎలా వస్తుంది అనేది మీకు అంది చూపిస్తా. ఇదేనా మన ఇంట్లో పగల కొట్టుకోవాలి, ఏదైనా చేయాలంటే కొట్టడానికి కూడా ఇలా ఇచ్చారండి. చూడండి, మనకి ఏమైనా కోపం వస్తుంది ఇంట్లో కొట్టడం కూడా ఈజీ. చూసాను టార్చ్ లైట్స్ ఉన్నాయి. దీనికి 4 మోడ్స్ ఉంటుందండి. 3 మోడ్స్ ఏమో ఫ్రంట్ వస్తుంది, 1 మోడ్ ఏమో సైడ్ లైట్ వస్తుందండి. మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. ఫస్ట్ మోడ్ అండి ఇది లైటింగ్. చూడండి ఎంత డిస్టెన్స్. ఇప్పుడు లైటింగ్లో ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కావట్లేదు లైట్ ఎంత వస్తుంది రావట్లేదని. ఇది సెకండ్ మోడ్. ఇది కొంచెం తక్కువ వచ్చినట్లు అట్లా అనిపిస్తుంది, కానీ ఇది కూడా బాగానే వస్తుంది. ఫస్ట్ దానికంటే కొంచెం తక్కువ వస్తుంది. థర్డ్ ఏమో ఇట్లా లైట్స్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఫోర్త్ మోడ్ ఏంటంటే సైడ్ లైట్ వస్తుంది చూడండి. ఇది మన ఇంట్లో కిచెన్లో వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే అందరి ఇంట్లో ఇన్వర్టర్స్ ఉండాలని ఏం లేదు. ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఇన్వర్టర్ లేని వాళ్ళ కోసం ఇది నేను చూపించాలని వచ్చానండి. చూడండి ఎలా ఉందో. దీనికి 4 మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రీజర్ ఉంది, మళ్ళీ ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ కూడా ఉంది. దీనికి ఫుల్ ఛార్జర్ అంటే ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ అయిపోయినా దీనికి పెట్టుకొని ఫోన్ కూడా ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు అండి. ఇదేమైనా పగలగొట్టాలి అని చేయాలండి, ఇంట్లో దారాలు ఏమైనా కట్ చేసుకోవాలి, పొలాలకు వెళ్ళే వరకు కూడా చాలా బాగా వేస్తుంది. నైట్ టైం వెళ్తే చాలా డిస్టెన్స్ లైట్ వస్తాయి, బాగుండి పాములు వస్తాయి భయపడుతుంటారుగా. అలా వస్తే మనకు కనపడవు కదండి. అట్లా ఇబ్బంది పడకుండా ఉండాలని టార్చ్ లైట్ మీకు తీసుకొచ్చాను. చూడండి ఎంత డిస్టెన్స్ వస్తుంది. లైటింగ్ వల్ల మీకు అసలు నా ఫేసే కనబడట్లేదు. చూడండి అంత లైటింగ్ వస్తుంది. ఎంత డిస్టెన్స్ వెళ్తుంటే ఇంకెక్కువ లైటింగ్ వస్తుంది. చూడండి ఇలా ఉంది. దీని 3 మోడ్స్ కూడా ఇలానే ఉంది. సైడ్ మోడ్ కూడా చాలా బాగా వస్తుందండి లైటింగ్. నేను లైటింగ్లో ఉన్నా కాబట్టి మీకు లైటింగ్ ఎంత వస్తున్నది అర్థం కావట్లేదు. ఒకవేళ ఇది మీరు నచ్చి కొనాలనుకుంటే మాత్రం ఇది మీషోలోనే అవైలబుల్ ఉందండి. చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది. ఇది 250 రూపీస్కి వస్తుంది. చూడండి మీషోలోనే కొన్నానండి నేను. కొత్త లైట్ బుక్ చేశానండి. అదంటే డిస్కో లైట్స్లో కలర్స్ లైట్స్ వస్తే పిల్లల బర్త్డేకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారని ఒక లైట్ అయితే బుక్ చేశాను. దీని కాస్ట్ ఏమో 250 రూపీస్ పడ్డది. ఇది చాలా తక్కువ కాస్ట్ పడిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేస్తాను. ప్రతిదీ నేను ఎక్కువగా మీషోలోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంటాయండి మీషోలో ప్రొడక్ట్స్. మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్నీ కాస్ట్ తక్కువలో ఉంటే మంచిగా వర్క్ అవుతాయండి. మనం మంచిగా చూస్ చేసుకోవాలి. కానీ ఓకే, మీకు ఇప్పుడు అది లైట్ ఎలా ఉంది ఏంటని చూపిస్తే చూడండి. కాకపోతే ఇది లైట్ చూడండి, లైట్ చూసారుగా. దీనికేమో 3 మోడ్స్ ఉంటాయండి. ఇది పవర్ ఉంటేనే వర్క్ అవుతుంది. చూసారుగా దాని చుట్టూ ఎలా ఉంది చూడడానికి కూడా ఎంత క్యూట్గా ఉంది. చాలా పెద్దదేనండి. మీకు ఇలా పెట్టుకుంటే చిన్నగా అనిపిస్తుందేమో కానీ చాలానే పెద్దగా ఉంది. మన అరిచే అంత పెద్దగా ఉంటుందండి ఇది. చూడండి లైట్స్ ఎలా ఉందో. 3 మోడ్స్ అంటే 1 2 3 ABC అని 3 మోడ్స్ ఇచ్చారండి ఇక్కడ. ఫస్ట్దేమో ఇలా ఉంది చూసారా, వైట్ కలర్ లైట్ వస్తుంది, ఆఫ్ అవుతుంది. మళ్ళీ చూడండి కలర్స్, ఇది రెడ్ కలర్ వస్తుంది అండి. చూసారుగా. మళ్ళీ ఇందులో కలర్ చేంజ్ అవుతా ఉంటాయి. బ్లూ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, ఇలా లైట్స్ అన్ని కలర్స్ వస్తూ ఉంటాయండి. ఇలా ఉంటే మనకి ఇది ఎగ్జిబిట్ అవ్వదు కదండి. ఇలా సర్కిల్ తిరుగుతూ ఉంటే చూడండి నైట్ టైం అయితే ఇట్లా ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. దీనిపైన ఒక క్యాప్ ఉందండి. క్యాప్ తీస్తేనే మనకి గోడ మీద ఎగ్జిబిట్ అవుతుంది. చూడండి చూపిస్తాను మీకు. ఇది క్యాప్ చూడండి. నా ఫేస్ మీకు ఇంటి వేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి. చూసారా, ఇప్పుడు చీకట్లో ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. నైట్ టైం అయితే బాగా కనిపిస్తుంది. మీకు ఎలా చెప్పాలి,
అయ్యో నాకు అర్థం కావట్లేదండి, చూపిద్దామంటే ఇప్పుడు చూడండి నా ఫేస్ మీద చూడండి, నా ఫేస్ మీద లైటింగ్ పడుతుంది సరిగ్గా కనిపించట్లేదు, కానీ బర్త్డేస్లో మన డిస్కోస్లో ఎలా ఉంటాయి లైట్స్ అలా తిరుగుతూ ఉంటుందండి. ఛార్జింగ్ పెట్టుకుంటే నైట్ టైం బర్త్డే చేసుకునే వాళ్ళకి, బర్త్డే పార్టీస్కి చాలా అంటే చాలా బాగుంటుందండి, యూస్ఫుల్ అవుతుందండి. చూడండి దీనిపైన క్యాప్ తీస్తేనేమో ఇది అంత గోడ మీద ఎలా స్టార్ చందమామలు 4-5 స్టార్ చాలా స్టార్స్ ఇచ్చారు, 2-3 చందమామలు ఇచ్చారు చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఆ లైట్ గోడ మీద ఎలా పడుతుంది ఏంటి అని. చూడండి అది తిరుగుతుంటే అవన్నీ లైట్స్ ఎలా తిరుగుతున్నాయో చూసారు. నైట్ టైం అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయండి. ఇది మార్నింగ్ డే టైంలో కాబట్టి మీకు అంత అనిపించట్లేదు, కానీ నైట్ టైం అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి. ఇది మీషోలో బుక్ చేసాను, 3 కలర్స్ వస్తున్నాయి చూసారా, ఇందులో గ్రీన్ కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, 3 కలర్స్ నైట్ టైం బాగా అంటే బాగా కనిపిస్తాయి. చూడండి లైట్ ఎలా ఉందో, ఎలా వర్క్ అవుతుంది చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. లైట్స్ 3 కలర్స్ ఉన్నాయండి ఇందులో, గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్. నా ఫేస్ మీద చూడండి క్లియర్గా లైటింగ్ కనిపిస్తుంది మీకు, ఎంత బాగా వస్తుంది. నైట్ టైం అయితే బయట లైటింగ్ మొత్తం వస్తుందండి, ఎంత దూరం అంటే అంత దూరం, ఒక 2-3 మీటర్స్ వరకు ఇలా కలర్స్ 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 తిరుగుతూనే ఉంటాయండి. చూడండి ఇలా తిరుగుతున్నాయి, కొంచెం స్లోగా తిరుగుతాయండి, మరి ఓ స్పీడ్గా తిరగ, స్లోగా తిరుగుతూ ఉంటాయి, బాగా వర్క్ అవుతాయండి. 3 కలర్స్ ఉన్నాయి చూడండి. ఇది నేను మీషోలోనే బుక్ చేశాను, తక్కువ కాస్ట్ అవుతుంది, రీజనబుల్గా దొరికిందండి ఇది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారుగా.